హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే తామా మూవీకి సంబంధించి కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముందుగా రిషబ్ శెట్టి నటించి ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, కాంతారా చాప్టర్ 1 సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపుగా 125 కోట్ల రూపాయలు. మరి ఈ సినిమా ఇప్పటివరకు ఎన్ని కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది మొదటి 27 రోజుల్లో అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 25 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 604 కోట్ల 13 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 26వ రోజు అంటే నిన్న ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5 కోట్ల 47 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా నెట్ కలెక్షన్ రూపంలో దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఇప్పటి వరకు ఈ రోజు వరకు దాదాపు 613 కోట్ల 10 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 734 కోట్ల 18 లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేసింది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 856 కోట్ల 32 లక్షల రూపాయలు వసూలు చేసింది. నాకు తెలిసి సినిమా ఇంకొక 20-30 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. తర్వాత మనకు బాహుబలి ఎపిక్ సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే మాస్ జాతర సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి సినిమాకి సంబంధించి మన తెలుగులో ఏమైనా స్క్రీన్స్ ఉంటే అవి కూడా పూర్తిగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏమైనా బ్యాలెన్స్ స్క్రీన్స్ ఉంటే ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమా ఇంకో 20-30 కోట్ల నుంచి ఒక 880 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ 125 కోట్ల బడ్జెట్ కాబట్టి ఈ సినిమా 800 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఖురానా ఇంకా మన రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన తామా మూవీకి సంబంధించి 8 డేస్ కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 103 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా 2 లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది, తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజ్లో. అలాగే 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే 8వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 115 కోట్ల 83 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 138 కోట్ల 70 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 17 కోట్ల 92 లక్షల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా ఆయుష్మాన్ ఖురానా ఇంకా రష్మిక మందాన ప్రధాన పాత్రలు నటించిన తామా సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 156 కోట్ల 62 లక్షల రూపాయలు వసూలు చేసింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 145 కోట్ల రూపాయలు. సో తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకొని మరి ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మన డైనోసార్ నటించిన బాహుబలి దాదాపు 10 సంవత్సరాల కింద వచ్చి ఇండస్ట్రీ రికార్డ్ని బద్దలు కొట్టి ఇప్పుడు తిరిగి ఒకసారి రిలీజ్ రాబోతుంది పాన్ ఇండియా వైజ్గా. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో బాహుబలి ఎపిక్ పేరుతో రిలీజ్ అవనుంది. మరి ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది కాబట్టి శుక్రవారం నుంచి బుకింగ్స్ వచ్చేసి ఇప్పటికీ మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 4 కోట్ల 11 లక్షల రూపాయల బుకింగ్స్ ఓపెన్ కావడం జరిగింది. అలాగే రెండో రోజు అంటే శనివారం ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం 1,38 లక్షల రూపాయలు. అలాగే ఆదివారం రోజు 1,53 లక్షల రూపాయలని. సో ఓవరాల్గా మన ఆల్ ఇండియా బుకింగ్స్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 7 కోట్ల 2 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మనకి ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా 5 కోట్ల 17 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా సినిమా విదేశాల నుంచి ఇంకా మన ఇండియా నుంచి ఓవరాల్గా కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల 19 లక్షల రూపాయల బుకింగ్స్ని అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. సినిమా రిలీజ్ కావడానికి ఇంకో 2 రోజుల సమయం ఉంది కాబట్టి బుకింగ్స్లో ఇంకా ముందుకెళ్తే వెళ్ళే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఏదన్నమాట బాహుబలి ఎపిక్ మూవీకి సంబంధించి తామా మూవీకి సంబంధించి కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.